Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss chapter Straight Lines, exercise 9C, fifth problem. Find the distance between parallel lines. మనము ఇప్పుడు ఇచ్చిన ఈ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. సో ఏంటి, d ఈక్వల్స్ టు mod c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫిఫ్త్ ప్రాబ్లంలోని 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చారు, 15x ప్లస్ 8y మైనస్ 34 ఈక్వల్స్ టు 0, 15x ప్లస్ 8y ప్లస్ 31 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా ఉంది కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్. మనం ఇప్పుడు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 we get a equals to 15, b equals to 8, c1 equals to minus 34, c2 equals to 31. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో distance between 2 parallel lines is d equals to mod c1 minus c2 by root of a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో c1 మైనస్ 34, c2 మైనస్ 31 బై రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ implies d equals to minus 65 by root of 15 square 225 plus 8 square 64 implies d equals to mod అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి 65 by root of 289, 5 plus 4 9, 6 plus 2 8, సో 289. ఇప్పుడు 289 యొక్క రూట్ ఏమవుతుంది, d ఈక్వల్స్ టు 65 బై 17, 289 అనమాట. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ యూనిట్స్. సో మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు, ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో ఇది ఈ 2 లైన్స్ ప్యారలల్ కాబట్టి మనం ఈ ప్యారలల్ ఫార్ములాని యూజ్ చేసుకొని డిస్టెన్స్ యొక్క మనం ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ ఫిఫ్త్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు ప్యారలల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సింప్లిఫై సొల్యూషన్. గివెన్ 2 లైన్స్, గివెన్ ఈక్వేషన్స్ L x plus y plus p equals to 0. L x plus y minus r equals to 0. మనం దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడు చూడండి ఇవి సేమే. ఎక్స్ వాల్యూ ఎక్స్ టర్మ్ ఎల్ ఎక్స్ వైకి కామనే కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా ఉంది. సో మనం ఇది ప్యారలల్ లైన్స్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get
equation 2 we get A equals to L, same B కూడా L. So C1 equals to plus P, C2 equals to minus R. So distance between two parallel lines, distance between ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేసేద్దాం. సింపుల్గా ఉంది కదా ఈ ప్రాబ్లం. టూ ప్యారలల్ lines is D equals to mod C1 minus C2 by root of A square plus B square implies D equals to C1 P minus of minus plus అవుతుంది by root of A square అంటేనే A square L square, B square కూడా L square implies D equals to mod P plus R by root of 2L square implies D equals to mod P plus R mod by root 2L. సో ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ రావాలని ఎల్కి కూడా మా 1/√2ని సపరేట్ చేసి ఎల్కి కూడా మాడ్ పెడతాం బై ఎల్, అంతే. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో మనకి ఇక్కడ టూ ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ యొక్క ఫార్ములా తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో టుడే వీ విల్ డిస్కస్ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you want to download these notes, you can download it from description. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.